అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మన గుడివాడకి పండుగ రోజు. మన ప్రీతమ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి ప్రదాత, ఎప్పుడు ప్రజల్లో కష్టంలో ఉన్నా కానీ మనకి గుర్తొచ్చే ఏకైక పేరు మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ గుడివాడ రావటం మనందరూ అదృష్టం. అలాగే ఈరోజు తీసుకున్న ప్రోగ్రాం చూసుకుంటే అత్యంత కీలకమైంది. ముఖ్యమంత్రి గారికే కాకుండా నాకు కూడా అత్యంత ఇష్టమైన స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. బేసిక్గా ఈరోజు ఇప్పుడు వస్తా చూపించుకుంటూ వస్తున్నాను ముఖ్యమంత్రి గారికి. ఆయన కూడా కొన్ని సలహాలు ఇచ్చారు, కొన్ని చేంజెస్ చెప్పారు, కొంత మెచ్చుకున్నారు. మన గుడివాడ నీట్నెస్కి ఇంతకుముందు మనకుండే చెత్త ప్రదేశాలన్నీ మనం అన్నీ తీసేయటమే కాకుండా 94 చెత్త ప్రదేశాలన్నీ తీసివేయటమే కాకుండా అక్కడ చక్కటి నీట్గా ప్రోగ్రాం పెట్టుకుని ఐ లవ్ గుడివాడ దగ్గర కూడా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా దిగి మనకి అక్కడ ఫొటోస్ దిగి మరీ రావటం జరిగింది. ఇది నిజంగా చాలా మన అదృష్టం. గుడివాడ అంటే గుడివాడలో ఒక చేంజ్ వచ్చింది అంటానికి ప్రధానమైన కారణం అదే. దీనికి నేను ఒక్కడనే చేశానని సార్కి చెప్పలేదు, దీనికి చెప్పలేదు. దీని అధికారులు, ప్రజలు, మేము అందరం కలిపి సాధించుకున్న విజయం ఇదని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. ప్రజల్లో వచ్చిన చైతన్యం వల్ల ఇది సాధ్యమవుతుంది అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తానే ఉన్నారు. ఎప్పుడు చెప్పినా కానీ దీంట్లోంచి ఏదన్నా చేయాలంటే ఒక్కడి వల్ల అవ్వదు, అందరినీ కలుపుకుని ముందుకు పోయి ఎంతో జాగ్రత్తగా చేయటం అనేది మనకి కుదిరిన పని. అది ఎప్పుడైతే అందరినీ కలుపుకుని ఆ వాళ్ళలో కూడా అవగాహన ఎప్పుడైతే పెంచుతామో ఈ శుభ్రత అయినా కానీ ఎలాంటిదైనా కానీ వస్తుందనేది కూడా చెప్పడం జరిగింది. అలాగే మనకి గుడివాడ అంటేనే మన అత్యంత ప్రముఖులు పుట్టిన నేల. మీకు తెలిసిన విషయం పేర్లన్నీ చెప్పవసరం లేదు. నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి అక్కినేని నాగేశ్వరరావు దగ్గర నుంచి అన్ని పేర్లు మీకు కంటతా వచ్చిందే. అంతటి మహానుభావులు పుట్టిన నేల గత కొన్ని సంవత్సరాల నుంచి దారుణమైన పరిస్థితిలో ఉంటే మనం అందరం కలిపి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద మనకు నమ్మకంతో మన కష్టంలో ఉన్నప్పుడు గుడివాడలో అయితే ప్రతి వార్డులోనూ మెజారిటీ మనకి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడమే కాకుండా ఆల్మోస్ట్ అన్ని బూతుల్లోనూ మనం మెజారిటీ ఇచ్చి మన విశ్వాసాన్ని చాటుకున్నాం. అందుకు తగ్గట్టుగానే ఆయన అత్యంత ప్రేమ మన మీద చూపిస్తూ ఉన్నారు. మీరు చూస్తే దగ్గర 292 కోట్లు మనకి ఈ గత 2 ఏళ్లలో మన గుడివాడ నియోజకవర్గానికి అభివృద్ధి కోసం ఇవ్వటమే కాకుండా మనకి ఇచ్చిన డబ్బులే కాకుండా సద్వినియోగం కూడా చేసుకుంటున్నామని చెప్పి సార్కి ఇప్పుడే చెప్పాను. మీరు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం సార్, సద్వినియోగం చేసుకుని వెళ్తామనేది. మంచినీళ్ళ ప్రాబ్లం తీసుకొచ్చి రావటం, మనకి గుడివాడ టౌన్లో ఉన్న మంచినీళ్ళ ప్రాబ్లం మీద మనం ఎంత చక్కగా తీసుకున్నాం, ఎంత ముందు జరిగిన ట్యాంకులన్నీ పోగొట్టేసి మనం ఇప్పుడు ఎంత నీట్గా మంచినీళ్ళు ఇవ్వగలుగుతాం అనేది కూడా చెప్పడం జరిగింది. అదొకటే కాకుండా మనకి అంటే చాలా గొప్ప విషయాలు మనకు జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధి, సంక్షేమం రెండూ కలిపి సమపాలనలో మనం ఎలా నడిపించవచ్చు అని చెప్పేసి చూపించిన ఏకైక వ్యక్తి మన ప్రీతం ముఖ్యమంత్రి గారు. మొన్న ఒక గొప్ప విషయం జరిగింది సార్. ఇలా 1వ తారీఖు పెన్షన్లు ఇస్తా ఉన్నాం. పెన్షన్లు ఇస్తుంటే పొద్దున్నే 6:30 వెళ్ళిపోయి పెన్షన్లు ఇస్తుంటే పక్కనే ఉన్న సచివాలయం ఉద్యోగిని అడిగాను, అమ్మ మీకు మీ జీతం పడిందా అని. లేదండి మధ్యాహ్నం పడుతుంది అన్నారు. వాళ్ళకి ఉద్యోగులకు మధ్యాహ్నం పడుతుంటే పెన్షన్లు మనం 1వ తారీఖుకే ఇచ్చేస్తున్నాం అంటే దాంట్లో ఉన్న శ్రద్ధ ఏంటి అనేది మనం కూడా గమనించుకోవాలి. బేసిక్గా 1వ తారీఖు లేదు, ముందు బటన్ నొక్కటాలు లేవు, చేతికి డబ్బులు ఇస్తున్నాం. 1వ తారీఖు ఇస్తున్నాం, చేతికి ఇస్తున్నారు. అది ఎంత గొప్ప విషయం మీరు కూడా ఆలోచించుకోండి ఒకసారి.
అందరం కూడా మీకు రుణపడి ఉంటాం సార్. మీరు తీసుకొచ్చిన ప్రోగ్రాములు మీరు చూపించే శ్రద్ధ మీ అందరికి కూడా మేము గుర్తుపెట్టుకుంటాం సార్. అలాగే మీరు చేసే పనులకి మాకు ఇక్కడ బోల్డని ప్రశంసలు వస్తున్నాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ కాంప్లెక్స్లో ఉన్న షాపులకి 33% ఎవ్రీ 3 ఇయర్స్కి మనకి ఇంక్రీజ్ ఉండేది సార్. బేసికల్ అది సంవత్సరానికి 7%కి తీసుకుని వచ్చి వాళ్ళే వచ్చి పొద్దున్నే వచ్చి సార్ మాకు ఇంత గొప్ప విషయం చేశారు సార్ బేసిక్గా అని చెప్పేసి మాకు కూడా ప్రశంసలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్. మీరు ఇచ్చిన ప్రతి పని అత్యంత శ్రద్ధతో చేసుకుంటూ వస్తున్నాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, నందివాడ ట్రాసబిలిటీ ప్రాజెక్ట్ ఇచ్చారు సార్ మీకు. దీంట్లో ట్రాసబిలిటీ ప్రాజెక్టు ఫేజ్ 1 ఇక్కడ పూర్తిగా కంప్లీట్ చేసాం. అది మీ దృష్టిలో కూడా ఉంది సార్. మీకు అది చక్కగా మొత్తం స్టేట్ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయమని చెప్పడం కూడా జరిగింది సార్. మీరు స్టేట్ మొత్తానికి కూడా ట్రాసబిలిటీ వస్తే, షింప్కి ట్రాసబిలిటీ వస్తే రేట్ వస్తుంది, ఇదంతా కూడా అని చెప్పేసి ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం సార్. అలాగే ఇంకొక చిన్న విషయం కూడా సార్, అదే మీరు ఇంకొక అవకాశం కూడా మాకు ఇవ్వండి సార్. ఈ షింప్ మనకి ఇప్పుడు 49% గుడివాడలో 49% జీడిపి మనకి ఫిష్ యాక్వా మీద వస్తుంది సార్. వీటిలన్నిటికీ చెరువులకి ఇన్లెట్లు అవుట్లెట్లు సరిగ్గా చేసుకుంటానికి వాళ్ళందరినీ కమిటీలు ఫామ్ చేసుకుని గ్రామ కమిటీలు కూడా ఫామ్ చేసుకోమని మీ ఆదేశాల ప్రకారం చెప్పడం జరిగింది సార్. అందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు మీరు చెప్పిన రీతిలోనే మేము ముందుకు వస్తూ ఉన్నాం సార్. 2 చిన్న విన్నపాలు ఉన్నాయి సార్ మాకు గుడివాడకి సంబంధించి. ఒకటి, ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లం సార్ ఇది. షాదీఖానా మా గుడివాడ ముస్లిం ప్రజలందరికీ అవునా ఎంత ఇంపార్టెంట్. ఆడపిల్లలందరూ అసలైతే కనుక ఎంత గోల్ చేస్తున్నారు సార్ దీంట్లో. దానికి కొంచెం ఫండ్స్ రిలీజ్ చేసి షాదీఖానా పూర్తి ప్లేస్ ఉందండి, చాలా ఎక్కువ ఖర్చు కూడా ఏం కాదు, కానీ ఇది మొత్తానికి ఎంతో ఉపయోగపడేది. ఇలాగే కొన్ని చిన్నవి ఉన్నాయి సార్, అవన్నీ మీ పర్సనల్గా ఇస్తాను. బట్ మాకైతే అవకాశాలు ఇవ్వండి. ఆ అవకాశాలని మేము మంచి దీని కింద మార్చుకుని మీకు ప్రగతి చూపిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. నియోజకవర్గ అవసరాల నివేదనను గావించారు గౌరవ శాసనసభ్యులు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు చెత్తను ఇంటింటి నుండి సేకరించే ఈ ఆటోల వర్చువల్ లాంచ్, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వర్చువల్ లాంచ్ ఆఫ్ ఈ ఆటోస్. మొత్తం 126 ఈరోజు చేస్తూ ఉన్నారు. నెల్లూరు జిల్లా నుండి 101, గుంటూరు జిల్లా నుండి 25 మనం చూస్తున్నాం. అక్కడ ఎంతో సంతోషం, సంభ్రమాలు, ఆనందాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దృశ్యాలు.